తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఎన్నికల పండుగ మొదలైంది. ఎవరికి వారే ఓటర్లు ప్రసరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలంలోని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడెం ఎన్నికల సందడి మొదలైంది. ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలవగా, ఒకరి బీజేపీ బలపరిచిన అభ్యర్థి కాదా మరొకరు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనుచరుడు సాయి భార్య నిలవడంతో పోటీ ఒకవైపుగా నిలిచింది. గ్రామంలో మొదటి నుంచి సాయి అందరికీ చేదోడు వాదోడుగా ఉండడం, మనవారు అన్న పేరు తెచ్చుకోవడంతో పాటు స్థానిక జడ్చర్ల సొంత గ్రామం కావడంతో గ్రామ పంచాయతీ నిధులకు కొరత లేకుండా ఉంటుందని అక్కడ ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం గెలుపు కోసమే తాము ఎదురు చూస్తున్నట్టు అభ్యర్థి భర్త చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా వాటికి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి కూడా రాజపూర్ మండల్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ అయితే ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది రంగారెడ్డిగూడకు. అయితే ఇప్పుడు మంచి స్పందన ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే గారు విలేజ్ సొంత విలేజ్ కాబట్టి ఇక్కడ భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. మాకు ఫస్ట్ ఉంగరం గుర్తు వచ్చింది, లేడీ రిజర్వ్డ్ వచ్చింది ఇక్కడ. అయితే ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ నెక్స్ట్ 40 శాంక్షన్ అయినాయి, ఇప్పుడు కడుతున్నారు. అవి అయిపోయినప్పుడే ఇచ్చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు గ్రామకంఠం భూమి ఇచ్చి కూడా అది చేస్తున్నారు. ఇప్పుడు మేమైతే మాకు ప్రజల స్పందన చాలా మంచిగా ఉన్నది. మా భార్య ఎస్సీ మహిళ కాబట్టి, మహిళకు వచ్చింది కాబట్టి మా భార్య నిలబెట్టినాము. పెరుమల అంజలి, మీ అమూల్యమైన ఓటు వేసి మాకు గెలిపించేందుకు కోరుతున్నాం.